వచ్చిందండి విలువల్లేని వయ్యారి, ఆడిందండి ఓ సింపతి డ్రామా, వేసిందండి ఓ సినిమా బీజీఎం అని జగన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా చెబుతున్నారు విమర్శకులు. జగన్ రెడ్డి తాజాగా ఇచ్చిన సింపతి డ్రామా స్పీచ్తో తనలోని డ్యూయల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ తేటతల్లమయ్యాయంటున్నారు విమర్శకులు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, జగన్ రెడ్డి దొంగేడుపు ఏడుస్తున్నట్లు మీకు స్పష్టంగా తెలుస్తోంది కదూ. అయితే ఈ దొంగ ఏడుపుని అసలు ఏడుపుగా చిత్రీకరించడం కోసం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఒకానొక సినిమాలోని ట్రాజడీ బీజిఎంని తీసుకున్నారు ఈ వీడియోని ఎడిట్ చేసినవారు. సరిగ్గా ఇక్కడే విమర్శకులకు మండింది. జగన్ రెడ్డి, నీ సింపతి డ్రామా కోసం నీకు సినిమా వారి ఒక ట్రాజడీ బిట్ కావాలి, బీజిఎం కావాలి, కానీ అదే సినిమా టికెట్ రేట్లు మాత్రం నీచాతి నీచంగా ₹5 తగ్గించావు. కేవలం నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై గ్రడ్జ్తోటే నువ్వు ఆనాడు ఆ పని చేశావు. కొద్దిగా కూడా నీకు ఇంగిత జ్ఞానం కానీ, న్యాయం కానీ, ధర్మం కానీ అనిపించలేదా ఆనాడు ఆ పని చేయడానికి అని విమర్శకులు జగన్ రెడ్డిని తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సరిగ్గా నీ సింపతి డ్రామా ఏడుపు వీడియో రిలీజ్ చేసిన నాడే గుట్కా నానిగాడితోటి, డైమండ్ రాణి రోజాతోటి పచ్చిబూతులు మళ్ళీ వాగించావు. అసలు వాళ్ళు ఎక్కడ కనబడతారా రోడ్డు మీద చెప్పించుకుని వాళ్ళ చెంపలు పగలగొడదాం అన్నంత కసితో జనాలు వెయిట్ చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే వాళ్ళ చేత బూతులు తిట్టించి ఒక ప్రక్క మరొక ప్రక్క నీ దొంగ ఏడుపుల వీడియో. జనాలకి కొద్దిగా అయినా నీ మీద సింపతి కలుగుతుందనే అనుకుంటున్నావా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు విమర్శకులు. అయితే విమర్శకుల ప్రశ్నలను పట్టించుకునే స్థితిలో జగన్ రెడ్డి లేడు. ఎందుకంటే ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఒక భయంకరమైన అహంకారంతో కూడినటువంటి మూర్ఖత్వం కలవాడు కాబట్టి.